నేను ఒక వెరీ బ్యాడ్ బ్యాక్ బెంచర్. అప్పుడు ఇలాగ ఈ సాహిత్య వేదిక ఇలాంటి పెద్ద పెద్ద మనుషులు ఇదంతా ఈ రైటింగ్ అన్నీ చూస్తే నేను నా అన్ఎడ్యుకేషను లేకపోతే అది బయటపడిపోతాను. ఇందాక నుంచి టెన్షన్తో చాలా సైలెంట్గా కూర్చున్నాను. ఇందాక ఆయన చెప్పినట్టు ఐ డెఫినెట్గా నిజంగా నేను అనుకున్నాను ఇది భరణికి డాక్టరేట్ ఏంటి అది ఎప్పుడు వచ్చి ఉంటుంది కదా అంటే నాకు యాక్చువల్లీ సర్ప్రైజ్. ఎందుకంటే నాకు తెలిసినప్పటి నుంచి అంటే తనకున్న లాంగ్వేజ్ తనకున్న అవగాహన లైఫ్ పట్ల లేకపోతే మనుషుల పక్కన ఆల్వేస్ ఐ థాట్ హీ వాజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. నేను ఫస్ట్ కలిసినప్పుడు అంటే నేను శివ తీయకు ముందు సంగతి చెప్తున్నాను. సో ఇప్పుడు సడన్గా ఎవరు గుర్తించారు వాళ్ళని చూడాలనిపించింది నాకు. ఓకే, ఐ డోంట్ మీన్ ఇన్ ఎనీ రూడ్ వే, బట్ ద పాయింట్ ఈజ్ ఇప్పుడు ఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన మిగతా యూనివర్సిటీలందుకే వాళ్ళకి ఇంకా కళ్ళు తెరవలేదా ఏంటి నాకు అర్థం కాలేదు. బట్ ఫస్ట్ కళ్ళు తెరిచినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దట్ మ్యాన్ బికాజ్ బర్నీ డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ రికగ్నిషన్. సో నాకున్న ఒక పర్సనల్ ఆస్పెక్ట్లో బర్నీని బికాజ్ ఐ నో హిమ్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్, చాలాసార్లు యూట్యూబ్ వీడియోలో నా గురించి ఒక వింత జంతువులాగా మాట్లాడతారు బర్నీ. అది నేను అంటే అప్పుడు శివ టైంలో మాకున్న ఎక్స్పీరియన్సెస్ అది. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్రిల్డ్ టు కమ్ హియర్ అండ్ టు షేర్ దిస్ మూమెంట్ విత్ హిమ్. సో ఇప్పుడు ఇందాక బర్నీ గురించి ఆ పాటలు ఆ చిన్నపిల్లలందరూ పాడిన వండర్ఫుల్ పాట, ఎక్స్ట్రాడినరీ. అంటే అది బర్నీ హిస్టరీని బర్నీ ఇంతవరకు చేసిన దాన్ని ఎక్స్ట్రాడినరీగా మ్యూజిక్లో కంపోజ్ చేశారు. ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ సాంగ్. ఇప్పుడు ఆ ఇన్స్పిరేషన్తో నేను పాట పాడను కానీ మంజు భార్గవి గారి ఇన్స్పిరేషన్తో ఒక సాంగ్ లీడ్ మాట్లాడతాను. పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సాంప్రదాయ భారతీయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయటానికి తన చేతులు అడ్డుపెట్టిన మహా మనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాడు. మనిషి నిలువెత్తున ధనం సంపాదించినప్పటికీ దొరకునా ఇంతగానో రాదు. ఈ సందర్భంగా నేను ఒక చెప్పాలనుకుంటున్నాను. మంజు భార్గవి గారు మీకోసమే ఇది. నేను మొత్తం నా ఫిల్మ్ వాచింగ్ కెరియర్లో గ్లామర్ కోసం కాకుండా హీరోయిన్ని చూసింది గౌరవంతో ఉట్టి మంజు భార్గవి గారే. ఎందుకని నేను కామెంట్